Hi all, welcome back to our channel దేవినాథ్ స్టూడియో. ఈరోజు నా టాయ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నామో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, ఈ 2 షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఇవి అమెజాన్లో తీసుకున్నాము. సో ఒక్కొక్కటి 500 అలా ఉందన్నమాట. సో 2 తీసుకున్నాం, 1000 రూపీస్ అయింది. సో ఇవి ఎందుకు తీసుకున్నానంటే, ఇవి మా అమ్మాయి హైట్లో ఉంటాయి. సో తను ఈజీగా జరగమ్మా. ఈ షెల్ఫ్సే ఎందుకు తీసుకున్నామంటే, మా అమ్మాయి హైట్లో ఉంటాయి ఇవి. సో తనకి ఏది కావస్తే అది తను ఈజీగా తీసుకోగలదు. అదేం టాయ్ అమ్మా? ఇదే టాయ్ చూపించు. ఏ టాయ్ అది? ప్రొక్లైనరా? ఎవరిచ్చారు ఇది? చిన్న చిన్న కోమలి ఆంటీ కాదు, కోమలి ఆంటీ చిన్న టాయ్ ఇచ్చింది కదా. నీకు నచ్చిందా? సో ఇలా తనకి ఏది కావాలంటే అది తను తీసుకుంటుంది అనమాట. ఈ ఫస్ట్ షెల్ఫ్లో మాత్రం ఇక్కడ కొన్ని చిన్న బుక్స్ ఉంటాయో పెట్టాము. ఇదేమో టెలిఫోన్, ఇవి పాటలు విన్నప్పుడు చిడతలతో వాయిస్తుంటుంది, అవి కిడ్డీ బ్యాంగ్స్ ఇవి. అండ్ ఇవేమో తన టాయ్స్ అన్నమాట. ఇవన్నీ పజిల్స్లా ఆడేవి, ఇవి బ్లాక్స్. అదేమో తన హ్యాండ్ బ్యాగ్, ఇది గద. సో అలా ఇందులో చాలా వరకు ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చినవి అండ్ బర్త్డేకి వచ్చినవి, మేము కొన్నవి అన్నీ అన్నమాట ఇవి. సో ఇవేమో ఇటువైపు అన్నీ కూడా మూవబుల్ టాయ్స్ లాంటివి. జరగమా ఒకసారి ఆటో చూపిద్దాం. చేయి తీయాలి మరి. ఇది ఆటో అన్నమాట. ఇవన్నీ ఆటో, ట్రైన్, డైనో, స్కూటర్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడేమో తన మొబైల్స్, 2 ఫోన్లు దానికి ఆడుకునేవి. అండ్ ఇదొక మిక్సీ, ఇదొకటి ఉంటుంది కదా టాస్ చేసి ఇందులో వేస్తారు, అది. అండ్ ఇదేమో దాని ల్యాప్టాప్. అండ్ ఈ వెనకాతలేమో గార్డెన్లో ఆడతారు కదా, బకెట్ అవి ఉంటాయి అవి. అండ్ ఇదేమో మేకప్ కిట్ అన్నమాట. ఈ పైన ఒక చిన్న బాటిల్లో, షాంపూ బాటిల్లో వాటర్ పోసి ఉంచుతాను, ఎప్పుడైనా పలక మీద రాసుకుంటే ఆ పలక తుడవడానికి యూజ్ అవుతుందని. అండ్ ఈ ఫ్యాన్ ఒకటి రీసెంట్గా షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది, ఇలా అంటే తిరుగుతుంది, గాలి కూడా బాగా వస్తుంది. సో అది. అండ్ ఈ చిలక ఉంది కదా, మా పిన్ని గారు చేసి ఇచ్చారు. ఈ చిలక ఒకటి, పైన ఇంకో చిలక ఉంది, అది కూడా చూపిస్తాను, అది కూడా చేసి ఇచ్చారు. ఇంకో చిలక అన్నాను కదా, అది ఇదే అన్నమాట. ఇది ఇదివరకు కూడా ఒకసారి వీడియోలో చూపించాను అనుకుంటా. ఈ చిలక కూడా పిన్ని గారు చేసి ఇచ్చారు. దానికోసం మేము ఉయ్యాలు తీసుకున్నాం. బాగుంది కదా. అండ్ ఇక్కడ అన్ని మ్యూజికల్ టాయ్స్ అనమాట. జైలోఫోన్, గిటార్, మౌత్ ఆర్గన్, ఇది దీన్ని ఏమంటారు, డ్రమ్స్ లాంటిది, ఇదొకటి అండ్ ఇంకొక డ్రమ్. సో ఇక్కడ అన్నీ ఇవి పెట్టాను. జరగమ్మా. అండ్ ఇక్కడ బాల్స్ 2 పెట్టా, ఎల్లో ఒకటి, వెనకాతలు ఇంకో బాల్ ఉంది. బాల్స్ ఇదేమో గాజులది అనమాట. ఇది రోల్ చేసుకుంటానని తెచ్చుకుంది. సో ఇలా అంటే రోల్ అవుతుంది, సో అందుకని ఇది. ఇక్కడ ఒక బ్యాట్ అండ్ ఈ వెనకాతలేమో కీబోర్డ్ ఉంది. ఇదేమో రోల్ బాల్ అన్నమాట, ఒక మంకీ హెడ్లా ఉంటుంది. దాని లోపల బాల్ వేస్తే అది కిందకి పడుతుంది. దాన్ని కూడా ఏదైనా చిన్న వీడియో ఉంటే పెడతాను. ఇక్కడ నుంచి అయిపోయింది. ఇప్పుడు ఇది సో ఈ షెల్ఫ్లో ఏమో ఇవేమో తన కిచెన్ సెట్ అన్నమాట. కిచెన్ సెట్ ఫోటో ఏదైనా ఉంటే పెడతాను. ఆడినప్పుడు తీస్తాము, అవసరం లేనప్పుడు మళ్ళీ లోపల పెట్టేస్తాము. ఆ కిచెన్ సెట్లో ఇచ్చిన సామాన్లు ఉంటాయి కదా,
ప్లేట్లు, కప్పులు అవన్నీ ఇలా బాటిల్లో వేసి పెట్టాను. ఇప్పుడు అది కావాలా నీకు? తీసుకో. అండ్ ఇదేమో నార్మల్గా జ్యువెలరీ డబ్బా, ఇందులో పెన్ ఏదో పెట్టుకుంటానని తీసుకోండి. సో తర్వాత ఇవేమో ఏబీసీ మ్యాట్స్ ఉంటాయి కదా, పజిల్స్, అవి ఇలా ఇందులో పెట్టాం. చాక్లెట్ బాక్స్ ఉంటాయి. అండ్ ఈ డబ్బాలో ఏమో మొత్తం బాల్స్, రకరకాల బాల్స్, సాఫ్ట్ బాల్స్, అవి ఈ 2 బ్యాట్స్ పెట్టాము. అండ్ ఇవేమో ఇవి అసలు ఆడుకునేవి కాదు. అంటే ఆ ఏబీసీ పజిల్ చూపించా కదా ఇందాక, మ్యాట్స్లా ఉండి పజిల్ ఉంటాయి, అందులో చాలా చిన్న ఉంటాయి. సో ఇవన్నీ తీసేసి ఇలా డబ్బాలో పెట్టాం, లేకపోతే నోట్లో పెట్టుకుంటుందేమో అని. ఈ డబ్బా ఎప్పుడు తీయదు, సో అందుకని ఇక్కడే ఉంచాం. ఇక్కడేమో తను రాసుకునేవన్నమాట, క్రేయాన్స్ అలాంటివన్నీ ఇలా డబ్బాల్లో పెట్టా. అండ్ ఇదొక డబ్బా, ఇందులో ఏమో ఈ ఏబీసీ ఇలా అనమాట, పజిల్ లాగా ఇవే ఉంటాయి ఈ డబ్బాలోనే. మూత తీసివ్వనా? నీ టేబుల్ ఫ్యాన్ చూపిద్దామా? ఇది చిన్న టేబుల్ ఫ్యాన్. ఇది మొన్న షిరిడి వెళ్ళినప్పుడు కొన్నాం, చిన్న బింది. బాగుందా బింది? చూపి స్వామి, ఆ బింది చూపించు. ఇదేమో ఒక చిన్న గిన్నె ఇత్తడివి, ఇది కూడా షిరిడీలో కొన్నాం. ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో. సో అలా అనమాట. ఆడేసుకున్నాక పాపం మళ్ళీ ఎక్కడో అక్కడ పెట్టేసుకుంటుంది. అండ్ పిల్లలకి మ్యాక్సిమం మనం ఎలా చెప్పాలంటే, ఒక టాయ్ తీసుకోవాలి, అది ఆడేసుకున్నాక అది లోపల పెట్టేసి ఇంకో టాయ్ తీయాలి. మొత్తం అన్నీ తీసేస్తే అన్నీ సర్దుకోవాలంటే మనకు కూడా కష్టం కదా. సో వాళ్ళే ఆర్గనైజ్ చేసుకునేలాగా. అండ్ తర్వాత ఇక్కడ 2 హార్లిక్స్ కొన్నప్పుడు డబ్బాలు ఇస్తాడు, ఆ డబ్బాలతో ఇలా ఫ్లాష్ కార్డ్స్ పెట్టేసి ఉంచాను పాడవకుండా. ఇవన్నీ ఫ్లాష్ కార్డ్స్ అన్నమాట. ఈ ఫ్లాష్ కార్డ్స్ అన్నీ ఇంకొకసారి ఎప్పుడైనా డీటెయిల్గా చూపిస్తాను. చూసారు కదా, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలాంటి ఏదైనా ఓపెన్ షెల్ఫ్స్ లాంటివి తీసుకుని మీ పిల్లల టాయ్స్ ఆర్గనైజ్ చేస్తే వాళ్ళకి ఆడుకోవడానికి తీసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను కూడా అంతకుముందు కార్టన్ బాక్స్లోనే పెట్టేదాన్ని, కానీ తనకి తీసుకుని ఆడడం కష్టమైపోతుంది అని మా అత్తయ్య గారు అంటే ఇంకప్పుడు షెల్ఫ్స్ తీసుకున్నాను ఇది. సో ఇవి తీసుకున్నాక తను కొంచెం బాగానే ఆడుతుంది టాయ్స్తో. సో ఇలా కనిపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆడాలనిపిస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో కింద కామెంట్ చేయండి. చూసారు కదా నా టాయ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.